హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తూ ఫినైట్ కంపెనీ నుంచి సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. గైస్ ఎటువంటి సేల్స్ జాబ్ అయితే కాదు, ఎటువంటి టార్గెట్ బేస్డ్ జాబ్ అయితే కాదనమాట. సో మంత్లీ మనకు 23,000 శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. సో మరి ఇక నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఫినైట్ టెక్నాలజీస్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వచ్చేసి వెరీ రీసెంట్గా మనకి ఇక్కడ నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. గైస్ ఇక కంపెనీ వచ్చేసి లీడ్ జనరేషన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు అనమాట. అంటే ఈమెయిల్ ప్రాసెస్ సంబంధించి వీళ్ళు రిక్రూట్ చేసుకుంటున్నారు. గైస్ ఇక్కడ చూడండి మనకు రిమోట్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. సో మనకైతే ఇక కంపెనీ వల్ల పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో మీరు హ్యాపీగా ఇంటి ఉండి వర్క్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు కాబట్టి సో మ్యాక్సిమం ఫ్రెషర్ క్యాండిడేట్స్ ఎవరు కూడా మిస్ చేసుకోకుండా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే సో ఇక్కడ చూడండి ఎనీ గ్రాడ్యుయేట్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేస్తారు. అంటే ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్లయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ ఉన్నా పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ ఉన్నా కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఈ యొక్క క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మనకి ఇక్కడ శాలరీ వీళ్ళు డిస్క్లోజ్ చేయలేదు. సో గ్లాస్డోర్ వెబ్సైట్లో ఇక పర్టికులర్ పోస్ట్కి శాలరీ కనుక చెక్ చేసినట్టయితే మనకు స్టార్టింగ్ శాలరీనే 20,000 to 23,000 పర్ మంత్ శాలరీ వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటారు కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆఫీస్ లొకేషన్ మనకు నోయిడా ఉత్తరప్రదేశ్ అనమాట. బట్ మనకైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మీరు హ్యాపీగా ఇంటి ఉండి వర్క్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరైతే కంగారు పడకండి, మేము ఏం వర్క్ చేయాలి, మాకు ఈ యొక్క వర్క్ తెలియదు కదా అని చెప్పేసి 100% మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. సో మరి ఇక ప్లాట్ఫామ్లో మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ ఇక్కడ చూడండి రీసెర్చ్ లిస్ట్ ఆఫ్ ప్రొవైడెడ్ కంపెనీస్ అండ్ రిఫైన్ లిస్ట్ బేస్డ్ ఆన్ ప్రొవైడెడ్ క్రైటీరియా అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు వచ్చేసి ప్రాజెక్ట్ సంబంధించి వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక ప్రాజెక్ట్ సంబంధించి మనకు రీసెర్చ్ లిస్ట్ అయితే కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు మీకు. సో ఇక లిస్ట్ వచ్చేసి మీరు మీ యొక్క లింక్డ్ఇన్ పేజ్లో కావచ్చు, లేదంటే అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ సోషల్ మీడియా ఛానల్స్లో అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఆ యొక్క ఇన్ఫర్మేషన్ని. సో అప్లోడ్ చేసిన తర్వాత అదర్ కంపెనీస్ నుంచి మీరు రిలవెంట్ డెసిషన్స్ అయితే సో కలెక్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇది మీరు చేయాల్సిన వర్క్. అండ్ అలాగే దీంతో పాటు మీరు సో మనకు మెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక మెయిల్స్ ద్వారా కూడా మీరు ఇక రీసెర్చ్ లిస్ట్కి సంబంధించి సో ప్రాపర్ డెసిషన్ అనేది కలెక్ట్ చేసి కంపెనీకి అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇది మీరు చేయాల్సిన వర్కర్స్. వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం కాబట్టి అప్లై అయితే చేసుకోండి. సో ఇక్కడ చూడండి మనకు రిక్వైర్డ్ క్యాండిడేట్ ప్రొఫైల్ కనుక చూసుకున్నట్లయితే గైస్ క్లీన్స్ ది లిస్ట్ అండ్ పర్ఫార్మ్ ఈమెయిల్ వ్యాలిడేషన్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇక ఈమెయిల్ వ్యాలిడేషన్ సంబంధించి నాలెడ్జ్ అయితే ఉండాలి. అలాగే దీంతో పాటు రీచ్ అవుట్ దిస్ డెసిషన్ మేకర్స్ యూజింగ్ వేరియస్ మెథడ్స్ అండ్ ఛానల్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు డిఫరెంట్ మెథడ్స్ని అలాగే డిఫరెంట్ ఛానల్స్ని యూజ్ చేసి ఇక డెసిషన్ మేకర్స్ని అయితే మీరు రీచ్ అవుట్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఇక స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అలాగే దీంతో పాటు మన దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన స్కిల్స్ వచ్చేసి లీడ్ జనరేషన్కి సంబంధించి, అలాగే బల్క్ ఈమెయిల్కి సంబంధించి, అలాగే బిజినెస్ డెవలప్మెంట్, సేల్స్ ఈమెయిల్, లిస్ట్ బిల్డింగ్, అలాగే బిజినెస్ డెవలప్మెంట్ రిప్రజెంటేటివ్, ఈమెయిల్ మార్కెటింగ్, B2B డేటాకు సంబంధించి మీకు స్కిల్స్ అయితే ఉండాలి. ఇక స్కిల్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ అలాగే మీరు వచ్చేసి ఈ యొక్క ఐటీ సర్వీసెస్ అండ్ కన్సల్టింగ్ ఇండస్ట్రీలో లీడ్ జనరేషన్గా అంటే ఈ యొక్క సేల్స్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో లీడ్ జనరేషన్గా ఆర్ క్వాలిఫికేషన్కి అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇది ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ మీద క్లిక్ చేశారంటే మీకు sjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటే కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ అని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేశారంటే మీకు ఇంటర్ఫేస్ అలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ తర్వాత సింపుల్ ఇక్కడ అప్లై ఉంది కదా, సో ఇక అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసేయండి.
సో క్లిక్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా రావడం జరుగుతుంది. సో సేవ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తారంటే యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లై టు లీడ్ జనరేషన్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పేసి మీకు ఇలా పాపప్ అయితే రావడం జరుగుతుంది. ఇలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు అనమాట. ఇలా అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీకు రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని ది మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా వీళ్ళు కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ అయ్యి బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ బట్టి మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూ ఆర్ టెలిఫోన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేసేసి వీళ్ళు జాబ్కి తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో అయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ కూడా మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియోస్ అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.